మూసి పోరుబాట కార్యక్రమంలో టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఒక 50 టీములు మరి మూసీ రివర్ ప్రాంతాలలో మూసీ రివర్ పోరుబాట కార్యక్రమానికి ఈ రోజు నుంచి నాంది పలకడం జరిగింది. ప్రధానంగా మీకు అందరికీ తెలుసు, మూసీ సుందరీకరణకు మా పార్టీ వ్యతిరేకం కాదు. మీరు బ్యూటిఫికేషన్ చేస్తా అంటే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలు మరి సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్న వాళ్ళ ఇండ్లు కూల్చడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇది మన ప్రభుత్వంలో ఈ సుందరీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతోని ముందుకు వెళ్ళాలని దాని డిజైన్స్ అన్ని ఫైనల్ చేసుకున్న తర్వాత సరే మా ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ పేరిట దోపిడీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము 14,000 కోట్ల రూపాయలతోనే దాన్ని కంప్లీట్ చేయాలన్నటువంటి సంకల్పంతో అన్ని డిజైన్స్ ఫైనల్ చేసినాం. ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి అవన్నీ, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటిది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో ఖజానా ఖాళీ ఉన్నదని, డబ్బులు లేవని ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల విషయంలో ప్రజలు అడుగుతున్నారు. రైతు బంధు మేమిస్తే రైతు భరోసా ఇస్తామన్నారు. రుణమాఫీ కూడా అరాకొరగా జరిగినటువంటి సందర్భాలు. ఆడపిల్ల పెళ్లికి మరి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నటువంటి వాళ్ళు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నటువంటి వాళ్ళు, పెన్షన్లు వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్లు 2,000 4,000 చేస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం. ఇవే కాకుండా అనేకమైనటువంటి అలివిగానటువంటి హామీలు ఇచ్చి అవన్నీ పక్కన పెట్టి ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు, మా ఖజానా ఖాళీ ఉంది, మా గొంతు కోస్తారా, మా మెడ కోస్తారా, మా కాళ్ళు కోస్తారా అనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కానీ మూసీ రివర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మాకు ఒక్క ఇంటికి కూడా నష్టం జరగకుండా మీరు సుందరీకరణ చేస్తే మన ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఇండ్లు నేలమట్టం చేసి పేదవాళ్ళని రోడ్ల మీద పాడేస్తా అంటే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే పరిస్థితి లేదని ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ మూసీ పేరిట ఒక విధ్వంసం చేయడానికి మరి ప్రభుత్వం పూనుకొని అనేక వేలాది మంది అభాగ్యులు ఆ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు బిక్కు అనుకుంటూ ఈరోజు మా ఇల్లు ఉంటుందా పోతుందా అనేటువంటి బాధలో ఉన్నటువంటి సందర్భాలు. కాబట్టి మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మరి 50 టీములు ఏర్పాటై టీముకు 10 మంది చొప్పున ఈ మూసీ ప్రాంతాలలో, మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటన చేయడమే కాకుండా ఒకవైపున కరపత్రాలు కానివ్వండి, వాల్ పోస్టర్స్ కానివ్వండి, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అందరం మరి సమిష్టిగా పోరాటం చేయాలి, అందరం కూడా ఏకతాటి మీద ఉండి పోరాటం చేయాలనేటువంటి ఒక నినాదంతో మా పోరుబాట కార్యక్రమాన్ని విద్యార్థి విభాగం మరి అదేవిధంగా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అంతా మా యువమిత్రులందరూ మరి పొద్దున్నే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి మొన్న కూడా మరి ఉస్మానియా యూనివర్సిటీలో మరి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరిగినాయి. దీంట్లో ఈ విద్యార్థి విభాగంతో పాటు మేధావులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, మరి అదేవిధంగా లెక్చరర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, అందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఈరోజు మూసీ విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మరి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లన్నీ కట్టేయడం జరిగింది. 32 ప్రాంతాలలో కట్టించడం, ఇంకా 39 కేంద్రానికి పంపించినాం. అవి ఈ మధ్యకాలంలోనే శాంక్షన్ వచ్చింది.
మరి ముఖ్యమంత్రి గారేమో నీళ్లు తెస్తామంటాడు. గండిపేట ఉస్మాన్ సాగర్కు నీళ్ళు ఎక్కడికి తెస్తారంటే కొండపోచమ్మ సాగర్. ఒకవైపున కాళేశ్వరం మునిగిపోయిందంటాడు, మళ్ళీ అక్కడికనే నీళ్లు తీసుకొస్తా అనేటువంటి కార్యక్రమాన్ని మరి చెప్పే విధంగా మరి మీకు అసెంబ్లీలో చెప్పినటువంటిది కూడా మనం చూసినాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ఆగదు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం. మరి అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, విద్యావంతులు కానివ్వండి, సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే చెట్లని ప్రేమించే వాళ్ళు కానివ్వండి, ఈరోజు ఏ పర్మిషన్స్ లేకుండా, డిపిఆర్ లేకుండా మేము మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం, మాకు అధికారం ఇచ్చారు కాబట్టి మా ఇష్టానుసారం చేస్తామంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మీరు బ్యూటిఫికేషన్ చేస్తా అంటే, సుందరీకరణ చేస్తా అంటే మాకు అభ్యంతరం లేదు, కానీ విధ్వంసం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా ఈ పోరాటంలో అందరు రావడం జరుగుతుంది. ఈ పోరాటం ఉధృతమైన తర్వాత మరి కొన్ని లక్షలాది మంది సమక్షంలో మరి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. BRSP